ఒక్క నిమిషం మళ్ళీ చేస్తాం. 2 కవర్లు పెద్ద కవర్లు 2 నిమిషాలు మొత్తం 4 వచ్చింది. చేపలు పెట్టి అది మంచి 10 రూపాయలు బాగా సిటీ సిఏటు ముఠా వర్కర్స్ యూనియన్ సిఏటు సెక్రటరీ గారు జెండా వందనం చేస్తారు. అజయ్ గారు రాష్ట్ర మాట్లాడతారు. ప్రపంచ కార్మికులారా మన రాష్ట్ర కార్యదర్శి గారు అజయ్ గారు మాట్లాడతారు. సిఐటి మిత్రులారా, ఈరోజు మేడే మహోత్సవం జరుపుకుంటున్నాం. మేడే అంటే కార్మిక హక్కులు. మనకి ఏవైతే హక్కులు ఉన్నాయో ఈ హక్కుల్ని, మాకు ఈ హక్కు ఉంది, ఈ హక్కులు ఉన్నాయి, మాకు అమలు చేయాలి అని చెప్పి నినాదాలు ఇచ్చేటువంటి రోజు. ఈ రోజున మా హక్కుల్ని అమలు చేయాల్సిందే అని చెప్పి గట్టిగా ప్రపంచం అంతటా మేడే దినోత్సవం మన నగరంలోనో మన రాష్ట్రంలోనో మన దేశంలోనే మాత్రమే కాదు, ప్రపంచం అంతటా అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో శ్రమ చేసే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో, శ్రమ చేసే వాళ్ళందరినీ శ్రామికులు అంటాం. శ్రామికులు ఎక్కడైతే ఉన్నారో, పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు, యజమానులు, కంపెనీ యజమానులు లేదా ఉత్పత్తి జరిగే దగ్గర, సరఫరా చేసే దగ్గర యజమానులు ఉంటారు. యజమానుల దగ్గర శ్రామికులు పనిచేస్తారు. ఇటువంటి వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థలో శ్రమ వల్లనే సంపదలు అన్ని సృష్టించబడతాయి. మనకు కనపడేటువంటి అన్ని, కనపడని క్యాష్, బంగారం, నోట్లు, బిల్డింగులు, రైళ్లు, బస్సులు అన్ని మొత్తం సమస్తం సంపద అంటాం. ఈ సంపద శ్రమ వల్లే సృష్టించబడతా ఉంది. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థలో దోపిడీ వ్యవస్థ అంటాం. ఈ దోపిడీ వ్యవస్థలో ఎవరైతే సంపదలు సృష్టిస్తా ఉన్నారో వాళ్ళు 2వ తరగతి పౌరులుగా, దేహి అన్నట్టుగా మా జీతాలు ఇవ్వండి, మా హక్కులు అమలు చేయండి అని చెప్పి ఎవరినో ఆ హక్కులు అడుకునేటువంటి పరిస్థితి ఈ వ్యవస్థలో ఉంది. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో దోపిడీ పోవాలి, దోపిడీ లేనటువంటి సమాజం రావాలి. ఎవరైతే సంపదలు సృష్టిస్తూ ఉన్నారో కార్మికులే ఈ దేశాన్ని పరిపాలించాలి. అటువంటి సమాజం కోసం మనం పోరాడాలి. సమాజం రావాలి అని చెప్పి మనం కోరుకున్నటువంటి దినం మేడే. మేడే జరుపుకుంటున్నాం, జెండా ఎగిరేసాం, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే అర్థం రాబోయే కాలంలో మరింతగా సమాజ మార్పు కోసం మనం పోరాడాలి. ఇన్నాళ్ళు పాటలు పడతారు కదా, ఇన్నాళ్ళు కష్టాలు, ఇన్నాళ్ళు దోపిడీ అంటాం కదా. అందుకని ఎవరైతే శ్రమ చేస్తున్నారో వాళ్ళకే సంపదలు దక్కాలి, వాళ్ళకే సంపద పంపిణీ కావాలి అని చెప్పి కోరేటువంటి దినం మేడే. అందుకని మేడే దినోత్సవం సందర్భంగా మనం ఈ విధంగా పాటుపడాల్సిన అవసరం ఉంది, అటువంటి ప్రతిజ్ఞ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరో పక్కన ప్రభుత్వాలు ఒక రకంగా మనం చూసినట్టయితే మీరు ఇక్కడ సరఫరా వ్యవస్థలో పనిచేస్తున్నారు, ఉత్పత్తులు జరిగినాయి, మీరు సరఫరా చేసేటువంటి ఫర్నిచరు లేదా ఇతర సరుకులన్నీ కూడా
ఒక చోట ఉత్పత్తి అయిన వాటిని అన్నిటినీ మీరు సరఫరా చేస్తా ఉన్నారు. ఉత్పత్తి అయ్యే దగ్గర, సరఫరా అయ్యే దగ్గర శారీరక శ్రమ చేసేవాళ్ళు ఉన్నారు, అలాగే మేధో శ్రమ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు, కంప్యూటర్ దగ్గర పనిచేసేవాళ్ళు, లేకపోతే సైంటిస్టులు, డాక్టర్లు, ప్రజలకు సేవ చేసేటువంటి వాళ్ళు, సేవారంగం అంటాం. మీరు కూడా సేవారంగంలో ఉన్నటువంటి వాళ్ళే. ఉత్పత్తి రంగంలో, సేవా రంగంలో ఉండేటువంటి కార్మికులందరికీ మంచి రోజులు రావాలి. హమాలీలు ప్రత్యేకించి మాట్లాడుకున్నట్టయితే హమాలీలకి పనిదినం 8 గంటలు అనేది లేదు. మరి ఒకప్పుడు అమెరికాలో ఉన్న చికాగో నగరంలో 8 గంటల పనిదినం కోసం పెద్ద ఎత్తున పోరాడి ఆ కాలంలోనే నాయకులు తమ ప్రాణాలు త్యాగం చేశారు. చాలా మంది ఉరికంబాలు ఎక్కారు. అటువంటి పోరాటం జరిగినందువల్లనే ఈ రోజున కనీసం మనం యూనియన్లు పెట్టుకోగలిగే పరిస్థితి వచ్చింది. కానీ ఈ రోజున హమాలీలు 8 గంటల పనికే పరిమితమై లేదు. ఇవాళ మీరు 9కో 10కో క్యారేజీలు తీసుకొని, భోజనాలు తీసుకొని ఇక్కడికి వస్తారు. ఎప్పుడు దాకా ఉంటారు? మళ్ళీ రాత్రి 10 దాకా ఉంటారు కదా. ఒంటిగా ఉంటాం. మళ్ళీ షాపులు కనీసం షాపులు కట్టేసే వరకైనా ఉంటారు. 12 గంటలే అనుకుందాం, పోనీ 10 గంటల నుంచి 10 గంటలు అనుకున్నా సరే 12 గంటలు. 12 గంటలు ఇక్కడ కూర్చున్నారంటే ఏంటి? మీరు శ్రమపడుతున్నట్టే లెక్క. మధ్యలో గ్యాప్ ఉండొచ్చు, కానీ మీరు ఇళ్ళకి పోకుండా ఇక్కడే ఉండి షాపులో కాసుకొని ఇక్కడే ఉన్నారంటే అర్థం మీరు పనిలో ఉన్నట్లు లెక్క. ఏదో హమాలీలకు కొద్దిగా 600, 700, 800 వస్తుంది అంటున్నారు. వాస్తవంగా మీకు 8 గంటలు పనిచేస్తే 1000, 1200, 1500 రావాలా? కొన్ని 1000 రూపాయలైనా రావాలి. నెలకు 30,000 లేకుండా, లేదా 26,000 లేకుండా ఒక కుటుంబం అనేది ఈ రోజున గడవటం కష్టం. 8 గంటల పనికే మీకు వచ్చేటువంటి కూలీ రావాల్సిన వస్తుంది. కానీ మీరు 12 గంటలు పనిచేస్తున్నారు. 12 గంటలు పనిచేసే వాళ్ళకి ఎంత రావాలి? ఆ రకంగా లెక్కేస్తే కార్మిక చట్టాల ప్రకారం 8 గంటలకు మించి పనిచేసిన దానికి డబుల్ జీతం ఇవ్వాలి. డబుల్ జీతం అంటే 8 గంటల్లో వచ్చే ఎంతైతే వేతనం ఉంటుందో 4 గంటలకి అంతే వేతనం. ఆ విధంగా మీకు వేతనం పెరగాలి. అటువంటి వేతనాలు కూడా మీకు రావట్లా. వేతనాలు సరిగ్గా నిర్ణయించాలి. పని పరిస్థితులు అంటాం. పని చేసే చోట అన్ని సౌకర్యాలు ఉండాలి. కూర్చునేదానికి, భోజనం చేసేదానికి, విశ్రాంతి తీసుకునేదానికి సౌకర్యాలు ఉండాలి. మంచినీళ్ళు తాగేదానికి ఏర్పాటు ఉండాలి. ఇటువంటి సౌకర్యాలు ఎక్కడ లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడో బయట అరుగుల మీదనో, ఏ నేడ కిందనో ఎక్కడో ఒక చోట ఇట్లా బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తప్పితే మీకు పని చేసే పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. అటువంటి పరిస్థితుల కోసం కూడా మనం పోరాడాల్సినటువంటి అవసరం. ఒక సమగ్ర చట్టం చేయాలని చెప్పి హమాలీలకి సమగ్ర చట్టం చేయాలి. ఎన్ని గంటలు పని చేయాలి, ఎంత కూలి ఇవ్వాలి, వాళ్ళ పని దగ్గర ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళు పని నుంచి దిగిపోయేటప్పుడు ఎంత డబ్బులు ఇవ్వాలి, ఎంత భవిష్యత్తులో వాళ్ళకి అవసరం ఉన్నటువంటి నిధి కోసం ఎప్పటి నుంచే యజమాని ఎంత కట్టాలి, కార్మికుడు ఎంత కట్టాలి, అలాగే కార్మికుడు పని నుంచి దిగిపోయిన తర్వాత పెన్షన్ ఇవ్వాలి, ఎంత పెన్షన్ ఇవ్వాలి, ఇదంతా కూడా పని చేసే దగ్గరే, పని చేసే ప్రాంతంలోనే ఇక్కడే నిర్ణయించాల్సిన అవసరం. అందుకని వీటినన్నింటినీ కలిపి ఒక సమగ్రంగా ఒక చట్టం తేవాలని చెప్పి హమాలీ కార్మికులకు మనం ఎప్పటి నుంచి అడుగుతున్నాం. ఎంతవరకు ప్రభుత్వాలు, వైసీపీ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, అంత ముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం కూడా కార్మికుల సంక్షేమం పట్టించుకోవట్లేదు. పట్టించుకోనందువల్లనే ఇవాళ మనకి ఈ పరిస్థితి ఉంది అని చెప్పి మనం గుర్తించుకోవాల్సిన అవసరం. యజమానులకు లాభాలు లేవా? బోల్డ్ లాభాలు ఉన్నాయి. ఈ యజమానుల కంటే పెద్ద పెద్ద యజమానులు ఉన్నారు. సంపదలు అంతా వాళ్ళ దగ్గర పోగుపడుతూ ఉన్నాయి. మనమేమో ఇక్కడ ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. ఎటువంటి హక్కులు, ఎటువంటి సౌకర్యాలు లేకుండా బతకాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే మేడి దినం సందర్భంగా హమాలీ కార్మికులకు అందరికీ కూడా ఒక చట్టం చేయాలి, సమగ్రమైనటువంటి చట్టం చేయాలి. మనం కోరుకునేటువంటి అన్ని కూడా దాంట్లో ఉండాలి అని చెప్పి గట్టిగా కోరుతూ ఈ రోజున మనం నినాదాలు ఇవ్వాలి. మేడే దినాన్ని ఆ రకంగా మనం మన హక్కుల దినోత్సవంగా పాటించాలని చెప్పి కోరుతూ నేను విరమిగా ఉన్నాను.
వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, కార్మిక హక్కులు కాపాడాలి, కార్మిక హక్కులు కాపాడాలి, పెట్టుబడిదారీ వ్యవస్థ నశించాలి, తమ సమాజం కావాలి, తమ సమాజం కావాలి. పెద్ద ఆయన మాట్లాడతారు ఉన్నాడని మీరు అందరూ అనుకుంటారేమో. విజయవాడలోనే ఒక బ్యాంక్ మేనేజర్, పెద్ద విప్లవ నాయకుడు, అందరికీ చాలా క్లాసులు వర్కులు అన్ని చెప్పిన ఆయన. కానీ ఆయన వేజీలో ఇవాళ కూడా మన ముందుకొచ్చి ఈ విషయాలు కార్మికులు అలా మీరు అందరూ ఐక్యంగా ఉండమని చెప్పడానికి వచ్చినా గాని మనం నిర్లక్ష్యంగా ఇప్పుడు మనం చెప్పిన విషయాలు ఎవరి కోసమో, మన కార్మికుల కోసమే. కానీ మనము దాన్ని వినియోగించుకోవడానికి మనం ముందుండాలా, మన బాధ్యత అనేది మనకు లేకుండా ఇంకా విచ్ఛిన్నం అవుతున్నాం. అట్లా విచ్ఛిన్నం అయ్యేకుంది ఏమవుతుంది, మనం ఉండే చోట మన వర్గము బలహీన పడిపోయి మనం దేనికి పనికి రాకుండా పోతాము. ఎప్పుడైతే మనం ఐక్యంగా ఉంటామో మనం బలం పెరుగుతుంది. ఈ మేడే కూడా ఆ రోజుల్లో వాళ్ళు మహానుభావులు ఎన్నో కష్టాలు పడి వాళ్ళు త్యాగాలు చేసి ఇవాళ అన్ని దేశాలలో ఈ మేడే సందర్భంగా ఒక పెద్ద ఈ సమ్మె దీని ఏమంటారు ఇవాళ సెలవు దినోత్సవంగా ప్రకటించారంటే ఇది చిన్న విషయమా? లేబర్ హాలిడే గా ప్రకటించారంటే ఇది చిన్న విషయమా? మనం ఏదో చూసి నవ్వుకుంటే మనకు ప్రపంచ దేశాలన్నిట్లో కూడా కార్మికులకు ఇవాళ సెలవు దినోత్సవం ప్రకటించాలంటే వీలవుతుందా? ఈ ప్రభుత్వాలు గాని కేంద్రం గాని దీన్ని ఆమోదించి ఇండియాలో ఎక్కడ కూడా ఇది చాలా ప్రాముఖ్యతని మనం గుర్తించలేకపోతున్నాం. మనం గాని మన ముందుండే వాళ్ళు గాని పిల్లలు గాని ఇటువంటి సమస్యలు గుర్తించలేకపోయినట్టయితే మనం కార్మికులుగా బతకడం రాబోయే కాలంలో చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు కూడా మన ఐక్యతే మన పోరాటం. మనం మీద 10 మంది ఉంటేనే అందరూ మనకెళ్ళి చూస్తారు. మనం ఏ కొట్లోకి వెళ్ళినా 10 మంది వెళ్తేనే నీకు సాంప్రదాయం ముందయ్యా అని చెప్తారు. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వేం మాట్లాడినా గాని ఓ నువ్వు కాదు పో అంటారు. కాబట్టి మన ఐక్యను జాగ్రత్తగా కాపాడుకోవాలని, మన ఐక్యతను చాలా అభివృద్ధి చేసుకోవాలని ఎప్పుడు కూడా ఈ సెంటర్ లో ఎవరన్నా వచ్చి ఇక్కడ సమావేశాలు పరిచి మీటింగ్ చెప్తుంటే మనం పక్కలమ్మటి గిల్లుకుంటే మన పిల్లలు చదువుకొని పంపిస్తున్నాము. వాడు అక్కడ చదువుకొని వినకుండా గిల్లుకున్న వాళ్ళ పిల్లలు ఏమవుతుండ్రో మళ్ళీ తిరిగి మన కాడికే ముఠా పనికి వస్తున్నారు. చదువుకున్నవాడు ఎక్కడికి వెళ్తున్నాడు? వాడు ఏదో ఒక బతుకు తెరువు చూసుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా ఇక్కడ ఈ పనికి ఎక్కడెక్కడి నుంచో వచ్చాం కాబట్టి దీన్ని కాపాడుకోవడానికి ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని, ఇటువంటి జనాన్ని ఆదర్శంగా తీసుకొని మనం గట్టిగా పౌరుషంగా పద్ధతిగా ఉండకపోయినట్టయితే మన బతుకు తెరువులు ఇబ్బంది అవుతుంటాయి. మనం చిన్నాభిన్నం అయిపోతాం. ఎప్పుడు కూడా ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని దగ్గర బహిరంగ సభ ఉంది. ఇక్కడ పెట్టేవాళ్ళము, ఎక్కడ కాదులండి అక్కడ పెట్టమని చెప్పాము, అక్కడ పెడుతున్నారు. మీరు అందరూ కార్మికులు అందరూ 10 నిమిషాలు అక్కడ దాకా నచ్చిన ముఠా దాకా బండి, ఆ నుంచి ఆడికి 10 మంది పోదాం అని చూద్దాం. పని అందరూ బండి మీరు అందరూ వినోదాలు కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా,
కార్మికులు సమగ్ర తత్వం హమాలి కార్మికులు సమగ్ర తత్వం హమాలి కార్మికులు సమగ్ర తత్వం బాత్రూమ్ లో కట్టాలి కార్మికులు చేత తీర్చుకోవడానికి చెట్టులు వేయాలి కార్మికులు చేత తీర్చుకోవడానికి చెట్టులు వేయాలి బాగా మామూలు కూడా 7వ తారీఖు